నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఆస్ట్రేలియన్ పిఆర్కు అర్హతలేంటి? ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్సీ ఎలా పొందాలి? పిఆర్ పొందడానికి ఎంత సమయం పడుతుంది? పిఆర్ కోసం ఏ డాక్యుమెంట్స్ అవసరం? ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు F4MG హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ సాయి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, పర్మనెంట్ రెసిడెన్సీ అనేది దొరకడం ఈజీయేనా? అసలు పర్మనెంట్ రెసిడెన్సీ ఆస్ట్రేలియాకు చాలా ఈజీగా అవుతుంది మేడం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆస్ట్రేలియా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఫర్ ఇండియన్స్కి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్సీ చాలా ఈజీగా వస్తుంది. అంటే ఏమేమి ఉండాలి అర్హతలు? ఎవరైనా సరే 10th ఉండి, ఇంటర్మీడియట్ ఉండి, గ్రాడ్యుయేట్ ఉండి, ఒక 3+ years ఎక్స్పీరియన్స్ ఉన్నది అని అంటే డెఫినెట్లీ వాళ్ళు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ప్రొఫెషనల్స్, ఐటీ కానీ, నాన్ ఐటీ కానీ, ఫ్రెష్ ఇంజనీర్స్ ఉంటే ఇంకా చాలా బెటర్. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఆస్ట్రేలియాకి ఇంజనీర్స్ ఆస్ట్రేలియా అనే ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఎంత సమయం పడుతుంది సార్? ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ టోటల్ టైం వచ్చేసి 9 to 12 months అవుతుంది మేడం. ఎస్, 9 to 12 months డెఫినెట్లీగా అవుతుంది. ఓకే, ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలి సార్? ఇంగ్లీష్ మ్యాండేటరీ ఉంటుంది మేడం. IELTS ఆర్ PT మ్యాండేటరీగా ఉంటుంది. IELTS అయితే 6+ బ్యాండ్ అవసరము, PT అయితే 65 స్కోర్ అండ్ అబోవ్ అవసరం ఉంటుంది. ఒకవేళ 65 స్కోర్ లేనట్టు అయి ఉంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం PTలో స్కోర్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, చేయొచ్చు. ఆస్ట్రేలియా పిఆర్కి పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలిజిబిలిటీ అవుతారు. స్కిల్డ్ మైగ్రేషన్ అంటే ఏంటి? ఎన్ని పాయింట్స్ ఉండాలి సార్? స్కిల్డ్ మైగ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రేలియాకి కంప్లీట్ పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. సో పాయింట్ బేస్డ్ సిస్టంలో 65 పాయింట్స్ ఉంటే ఆస్ట్రేలియాకి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఎవరైనా గ్రాడ్యుయేట్ ఉండి ఒక 3+ years ఎక్స్పీరియన్స్ ఉన్నది అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆస్ట్రేలియా పిఆర్ వచ్చే ఛాన్స్ 99.99 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకున్నా ఫ్రెష్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వితౌట్ ఎక్స్పీరియన్స్ కింద కూడా అప్లై చేయొచ్చు. ఆస్ట్రేలియాకి స్కిల్డ్ ఇమిగ్రేషన్ పీపుల్స్ ఇప్పుడు చాలా అవసరం ఉంది. 2030 వరకు ఆస్ట్రేలియాకి ఎవరైతే మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు చాలా సరైన సమయం. ఒకసారి ఎంప్లాయీ కానీ ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రొఫెషనల్ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్లడం ఈజీ? ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు మేడం. కాకపోతే ఫస్ట్ మెయిన్ అప్లికెంట్కి పర్మనెంట్ రెసిడెన్సీ రావాల్సి వస్తుంది. ఫస్ట్ పిఆర్ హోల్డర్కి ఫస్ట్ పర్మనెంట్ రెసిడెన్సీ 9 to 12 monthsలో అవుతే వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత డిపెండెంట్స్ని, వాళ్ళ వైఫ్కి కానీ, వాళ్ళ కిడ్స్కి కానీ, వాళ్ళ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే డిపెండెంట్ వీసా కింద వాళ్ళను తీసుకెళ్ళొచ్చు. అది సాధ్యం అవుతుంది మేడం. బేసికల్గా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత? అంటే ప్రాసెస్ వచ్చేసి 9 to 12 monthsలో కంప్లీట్ అవుతుంది. సో వీసా వచ్చిన తర్వాత ఫ్యామిలీని మైగ్రేట్ చేసుకోవచ్చు, విత్ వాళ్ళతోనే ట్రావెల్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళాక F4MG మీకు జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమా? మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు పెట్టగలరా? ఇది చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంది మేడం. లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వెళ్తే యావరేజ్గా ఒక 30 to 40 lakhs యూనివర్సిటీ అవుతుంది. సో 30 to 40 lakhs యూనివర్సిటీ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సివ్ ఒక 20 నుంచి 24 lakhs అవుతుంది. సో 50-55 lakhs పెట్టే బదులు ఇక్కడ నుండే పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకొని వెళ్ళడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ 3 classes పర్మనెంట్ రెసిడెన్సీ అవుతుంది. సో సబ్ క్లాస్ 189, సబ్ క్లాస్ 190, సబ్ క్లాస్ 491 అని. సో ఈ 3 classes 9 to 12 monthsలో పర్మనెంట్ రెసిడెన్సీ అవుతుంది. సో వీసా వచ్చిన తర్వాత ఫ్యామిలీని అక్కడికి వీళ్ళతో పాటు ట్రావెల్ చేయొచ్చు ఆస్ట్రేలియాకి. సో వెళ్ళాక అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం కానీ, రియల్ ఎస్టేట్ ఏజెన్సీకి రూమ్స్, వాళ్ళకి ఇల్లు చూసుకోవడము, జాబ్ అసిస్టెన్స్, తర్వాత వాళ్ళకి ఎట్లాంటి ఇది ఉన్నా F4MG త్రూ మేము పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు F4MGకి ఎవరు రావచ్చు? వాళ్ళకి ఏం మినిమం రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి? ఎలాంటి వాళ్ళని మీరు పిక్ చేసుకుంటారు? F4MGకి డిప్లొమా ఉండి ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండి, గ్రాడ్యుయేట్ ఉండి ఒక 3+ years ఎక్స్పీరియన్స్ ఉండి, లేదు అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ కానీ కొన్ని సంవత్సరాల కెరియర్ గ్యాప్ ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి ఇంజనీర్స్ వాళ్ళకి వితౌట్ ఎక్స్పీరియన్స్ పైన కూడా ఆస్ట్రేలియాకి పర్మనెంట్ రెసిడెన్సీ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. డిగ్రీ ఉండి 3+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ చేయొచ్చు. ఫ్రెష్ ఇంజనీర్స్కి లేదంటే ఇంజనీరింగ్ చదివి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా వితౌట్ ఎక్స్పీరియన్స్ కింద కూడా మనము పర్మనెంట్ రెసిడెన్సీ చేయొచ్చు. ఎందుకంటే ఇంజనీర్స్ ఆస్ట్రేలియా అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో దాంట్లో మనం అప్లికేషన్ లాంచ్ చేస్తే
100% వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుందండి? మా సపోర్ట్ 100% ఉంటుంది మేడం. ఎందుకంటే వీ హ్యావ్ డన్ ఆల్రెడీ 4,500 అండ్ వీసాస్ ఆల్రెడీ. సో F4MG నుంచి దిస్ ఈజ్ కంప్లీట్లీ ప్యూర్లీ ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ. ఇది ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ. సో వీ హ్యావ్ 3 to 4 ఫ్రాంచైజీస్ ఆల్సో ఇన్ ఇండియా. సో ఇండియాలో ముంబైలో, గుజరాత్లో, సూరత్లో అండ్ హైదరాబాద్లో ఫ్రాంచైజీస్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఏజెన్సీస్ ఆల్సో మాతో వర్క్ చేస్తూ ఉంటారు. సో చాలామంది B2B అసోసియేషన్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ ఆస్ట్రేలియాకి మైగ్రేట్ కావాలి అని అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సబ్ క్లాస్ 189, 190, 491లో కూడా అవుతాయి. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని బట్టి జాబ్ అసిస్టెన్స్. ఎస్ మేడం, ఎస్ డెఫినెట్లీగా మా దగ్గర వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా దీంట్లో మీ ప్రొఫైల్కి దీంట్లో అయితే అవుతుంది, దీంట్లో అవుతుంది, దీంట్లో షూటబుల్ అవ్వట్లేదు, దీంట్లో షూటబుల్ అవుతుంది. సో కొన్ని డైరెక్ట్ జాబ్ వైజ్ కూడా ఉంటాయి. సో NLJ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మా దగ్గర. సో ఇంటర్మీడియట్ ఉండి ఒక 2+ years ఎక్స్పీరియన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ ఏదైనా సరే. సో 2+ years ఎక్స్పీరియన్స్ ఉన్నది అని అంటే డెఫినెట్లీగా వాళ్ళకు ఎస్ మేడం, NLJ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఈ రోజులలో ఏంటంటే సార్ మీ దగ్గర ఏమన్నా ఫ్లెక్సిబుల్గా అమౌంట్ పే చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయా అని అంటే డెఫినెట్లీగా మా దగ్గర ఇన్స్టాల్మెంట్స్లో అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ పే చేసుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్స్ కాబట్టి మేము బెటర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కెరీర్ గ్యాప్ గురించి మాట్లాడారు ఇంతకుముందు. అంటే కెరీర్ గ్యాప్ ఎన్ని ఇయర్స్ ఉంటే యాక్సెప్టబుల్ అండి? కెరియర్ గ్యాప్స్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కెరియర్ గ్యాప్స్ ఎంత ఉన్నా పర్వాలేదు మేడం. కాకపోతే ఇది కంప్లీట్ పాయింట్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి 23 ఏజ్ నుండి 44 ఏజ్ బిలో ఉన్న వాళ్ళకైతే ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. ఎస్ మేడం. సో ఒకవేళ ఎవరైనా సార్ మరి మాకు 23 నుంచి 44 మధ్యలో లేము, మేము 45, 46 క్రాస్ అయినాము అని అంటే వాళ్ళకి కూడా NLJ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో దాని ద్వారా మేము ఆస్ట్రేలియాకి మైగ్రేట్ చేయిస్తాము. వితిన్ 4 to 6 months లో వాళ్ళకు రిజల్ట్స్ అయితే వస్తాయి. 6 to 8 months లో వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఏం వర్క్ చేయట్లేరు అలాంటి వాళ్ళకి ఏమైనా స్పెషల్ కోర్సెస్ నేర్చుకోండి, ఇట్ ఈస్ పాసిబుల్, అలాంటి ఏమైనా గైడెన్స్ పాసిబిలిటీ అవుతుంది మేడం. సో ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే సో మేము వాళ్ళకు గైడ్ చేస్తాం. సో ఎట్లా మీరు ఆస్ట్రేలియాకి ఎట్లా మైగ్రేట్ అవ్వచ్చు. సో ఒకవేళ అట్లీస్ట్ ఒక 2+ years ఎక్స్పీరియన్స్ ఉన్నది అని అంటే వాళ్ళకి NLJ అనే ప్రోగ్రామ్ ద్వారా మనము ఆస్ట్రేలియాకు మైగ్రేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఈజ్ NLJ అని అంటే న్యూ ల్యాండ్ జాబ్ సర్వీసెస్ అని. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ F4MG త్రూ చాలా పీపుల్స్ మైగ్రేట్స్ అయ్యే ఛాన్స్ ఉన్నది. సో ఇది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంది మేడం. అంటే లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఏం అడుగుతారు అని అంటే సార్ మీ దగ్గర ఏమన్నా ఆఫ్టర్ వీసా ఉన్నదా సార్ అని. సో ఈ NLJ అనేది ఆఫ్టర్ వీసా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎస్ మేడం. జస్ట్ డిప్లొమా ఉండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే మీ దగ్గర రావచ్చు మేడం, డెఫినెట్లీగా రావచ్చు. సో డిప్లొమా ఉండి అంటే ఒక 2+ years ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది మేడం. సో కెరియర్ గ్యాప్ ఉన్నది అని అంటే దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలా, ఏ విధంగా మనం ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అవ్వచ్చు అనేది మనము ఎక్స్పర్ట్స్ ద్వారా గైడెన్స్ చేస్తాం. సో మా దగ్గర ఏంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా వేరే ఏజెన్సీస్ కానీ చాలా మంది ఏంటంటే దే డోంట్ నో హౌ టు డూ వాట్ టు డూ. సో ఎట్లా అంటే వీ హ్యావ్ ఓన్ మారా ఏజెంట్స్ అండ్ వీ హ్యావ్ ఓన్ సాలిసిటర్స్. లైక్ ఆస్ట్రేలియా నుండి ఈ ప్రొఫైల్స్ మొత్తం ఎవాల్యుయేట్ అవుతాయి. సో ఎవాల్యుయేట్ అయినాక తర్వాత వీళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ ఉన్నది అని అంటే వీ విల్ టేక్ అప్ ద అప్లికేషన్. అదర్వైజ్ వీ డోంట్ టేక్ ఎనీ అప్లికేషన్స్, వీ డోంట్ టేక్ ఎనీ అమౌంట్ ఆల్సో. సో వీసా వచ్చే ఛాన్స్ 99.99 ఉన్నది అని అంటే మేము అప్లికేషన్ టేకప్ చేస్తాము. సో PR అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాక జాబ్ సెర్చ్ చేసుకోవాలి. ఎస్ మేడం. వీసా అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఎట్లా ఉంటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో ఇక్కడ నుంచి ఉద్యోగాలు చాలా కష్టం అవుతుంది మేడం. ఇక్కడ నుంచి ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వరు. సో చాలా మంది లాట్ ఆఫ్ ఏజెన్సీస్ వాట్ దే ఆర్ డూయింగ్, మా దగ్గర జాబ్స్ ఉన్నాయి, మీరు 5 lakhs కట్టండి, 6 lakhs కట్టండి, మేము జాబ్ ప్రొవైడ్ చేస్తాము. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫేక్ మేడం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఎట్లాంటి ఎంప్లాయర్ కూడా డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వరు. సో మీరు చాలా చూడొచ్చు. ఎందుకంటే మా దగ్గర ఈ క్లాసెస్లలో వీసాస్ ఉన్నాయి, మేము చాలామందిని పర్మనెంట్ రెసిడెన్సీ పైన పంపించినాము, సో ఉద్యోగాలు ఇప్పించి పంపించాం. ఇది ఉండదు మేడం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కానీ ఎంప్లాయర్స్ కానీ అట్లా ఉంటే ఇండియన్స్ ఎంతోమంది ఇప్పటికీ మైగ్రేట్ అవుతుండే. సో చాలా ఏజెన్సీస్ ఏంటంటే మా దగ్గర ఈ క్లాసెస్లో అవుతుంది, ఆ క్లాసెస్లో అవుతుంది. సో పోయిన వాళ్ళు ఉండరు, ఎందుకంటే దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ
బట్ అది ఇంపాసిబుల్. ఎందుకంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పైననే ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ప్రొఫెషనల్ అయి ఉంటే డెఫినెట్లీగా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు వస్తాయి, రావు అని కాదు. కాకపోతే ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, మేము ప్రొవైడ్ చేస్తామని, దట్ ఈస్ 100% ఫేక్. అది అవ్వదు మేడం. ఎందుకంటే ఆస్ట్రేలియా సేయింగ్ క్లియర్లీ, ఎందుకంటే స్కిల్డ్ పీపుల్స్ వీ వాంట్ ఓన్లీ అని అంటారు. సో స్కిల్డ్ పీపుల్స్ వీ వాంట్ ఓన్లీ అని అంటే డబ్బులు ఇస్తే ఉద్యోగాలు అయితే రావు కదా. సో డెఫినెట్లీగా ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళకు స్పాన్సర్షిప్ ఆర్ జాబ్ ప్రొవైడ్ చేసి వీసా ప్రొవైడ్ చేస్తారు. సో అట్లాంటి ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నాయి. ఎవరైనా కెరియర్ గ్యాప్ ఉంది, ఒక 23 నుంచి 44 ఇయర్స్ ఉన్న వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ ట్రై చేయొచ్చు. సో పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుందా రాదా అనేది కూడా మేము ముందే చెప్తాం. వస్తుంది అని అంటే వీ విల్ టేక్ ద అప్లికేషన్, అదర్వైజ్ వీ డోంట్ టేక్ ఎనీ అప్లికేషన్స్. సో 44 క్రాస్ అయినారు, లేదంటే 23 నుంచి 44 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా మేము అంటే ఎక్కువ 9 to 12 months వెయిట్ చేయలేము సార్, మాకు ఇమీడియట్గా ఒక 4 to 6 months 6 to 8 monthsలో ఏమైనా ప్రాసెస్ అవుతుంది అని అంటే NLJ న్యూ ల్యాండ్ జాబ్ సర్వీసెస్ అని ఇంటర్మీడియట్ ఉండి ఒక ఎక్స్పర్ట్స్ అయి ఉంటే, ఒక 2+ years ఎక్స్పీరియన్స్ ఉన్నది గ్రాడ్యుయేట్స్ కానీ ప్రొఫెషనల్, ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో ఉంటారు, నాన్ ఐటీ ఫీల్డ్లో ఉంటారు, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, సో డెంటిస్ట్, సర్జన్స్ కానీ, తర్వాత చాలా చాలా రకాలు, చాలా అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఈ ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళొచ్చు. సో పర్మనెంట్ రెసిడెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇండియన్స్. ఓకే, మీరు ఏజ్ గురించి మాట్లాడారు కాబట్టి, అంటే ఏజ్ ఏంటి, ఏజ్ ప్రాముఖ్యత ఏంటి ఇందులో? లైక్ ఏజ్ వచ్చేసి పర్మనెంట్ రెసిడెన్సీకి 23 నుండి 44 ఇయర్స్లో మధ్యలో ఉండాలి. ఎందుకు అని అంటే అది కంప్లీట్ పాయింట్ బేస్డ్ సిస్టమ్. ఏజ్ వైజ్ కానీ, ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ, వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ వైజ్ కానీ, తర్వాత వాళ్ళ మ్యారిటల్ స్టేటస్, వాళ్ళకు వచ్చే స్టేట్ నామినేషన్ బట్టి ఒక 65 పాయింట్స్ వస్తే డెఫినెట్లీగా వాళ్ళకు PR వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏంటంటే సార్ మాకు 75 ఉంది, 80 ఉంది, అయినా మాకు పిక్ కావట్లేదు అని అంటే, ఆస్ట్రేలియాకి ఎట్లుంటుందంటే మేడం కంప్లీట్ అంటే US, UK, కెనడా కాకుండా ఆస్ట్రేలియాకు ఫస్ట్ కమ్ ఫస్ట్. సో ఫస్ట్ ఎవరైతే అప్లికేషన్స్ లాంచ్ చేస్తారో వాళ్ళకి వీసాస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు కెనడాకి ఆస్ట్రేలియాకు చాలా క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లా అంటే కెనడాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని, PNP అని, AIPP అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ కానీ, PNP కానీ అందులో ఎట్లా ఉంటుందంటే ఎవరైతే హైయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళకే పిక్ అవుతాయి. బట్ ఆస్ట్రేలియా అట్లా కాదు, ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకు నామినేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్లీగా. సో సిడ్నీ కానీ, మెల్బోర్న్ కానీ, బ్రిస్బెన్, అడలైడ్ కానీ, క్వీన్స్లాండ్ కానీ, సో ఏ స్టేట్ నుంచి అయినా నామినేషన్స్ రావచ్చు. ఓకే, మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎంతమంది ఇండియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆస్ట్రేలియా వెళ్ళడానికి? మేడం రైట్ నౌ సిచ్యువేషన్ మీకు తెలిసిందే, ఎందుకంటే US ఆల్మోస్ట్ క్లోజ్డ్. ఎందుకంటే US వెళ్ళాలంటే ఓన్లీ ఫర్ స్టూడెంట్ వే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో US స్టూడెంట్ వీసా కూడా చాలా కఠినతరమైంది. సో కెనడా ఆల్మోస్ట్ ఇమిగ్రేషన్ చాలా క్రిటికల్ అయింది. సో UKలో ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే వెళ్ళాల్సి వస్తుంది. కేర్ గివర్స్ అని చాలా ఫ్రాడ్స్ అవ్వడము, హెవీగా అమౌంట్స్ పే చేయడము, చాలామంది ఇబ్బందులు పడవడము, ఇక్కడ నుంచి ఉద్యోగాలని అక్కడికి వెళ్ళినాక ట్యాక్స్ పే చేసుకోమనడము, ఇవన్నీ చాలా చూస్తున్నాం మేడం మార్కెట్లో. సో ఆస్ట్రేలియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ పర్మనెంట్ రెసిడెన్సీ ఇండియన్స్కి. ఎందుకు అని అంటే, సో PR మీద వెళ్ళడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో హెల్త్ కేర్ వచ్చేసి, కిడ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేసి, తర్వాత డిపెండెంట్స్కి ఉద్యోగం పరంగా కానీ, మెయిన్ అప్లికెంట్ ఉద్యోగం పరంగా కానీ ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఇది కంప్లీట్ 5 years వీసా వస్తుంది. పర్మనెంట్ రెసిడెన్సీ అనేది 5 years వీసా వస్తుంది. ఈ 5 yearsలో మనము 1460 days అంటే ఒక 4 years అక్కడ ఉంటే సో మనకు సిటిజన్ వస్తుంది. ఈ 4 years కూడా కంటిన్యూ ఉండాల్సిన అవసరం లేదు, ఇండియాకి రావచ్చు, వెళ్ళొచ్చు, ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. సో 1460 days ఉన్నాము అని అంటే డెఫినెట్లీగా వాళ్ళకు సిటిజన్ వస్తుంది. సో వన్స్ ఆస్ట్రేలియన్ సిటిజన్ వచ్చింది అంటే యూ కెన్ ట్రావెల్ వితౌట్ వీసాస్ 185+ కంట్రీస్. సిటిజన్ వచ్చిందంటే ఇప్పుడు వరల్డ్లో US, UK, కెనడా, ఆస్ట్రేలియా వీళ్ళు మాత్రమే వితౌట్ వీసా మీద అన్అరైవల్ వీసాస్ కానీ అట్లా ట్రావెల్ చేస్తారు. సో సిటిజన్ వచ్చింది అని అంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు ఆస్ట్రేలియానే ఎంచుకోవాలి అని అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆస్ట్రేలియా చాలా బెటర్ ఉంది. ఎందుకంటే పర్మనెంట్ రెసిడెన్సీ చాలా ఈజీగా వస్తుంది ఆస్ట్రేలియాలో. అది అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే స్కిల్డ్ నాకు పర్టికులర్ జాబే కావాలి అని అనుకునే వాళ్ళకి అది రాకపోతే వేరే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఎస్ మేడం, ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక IT ప్రొఫెషనల్ ఉంటారు, సైబర్ సెక్యూరిటీ కానీ, పైథాన్ కానీ నేర్చుకొని వాళ్ళు ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నుండి ఉద్యోగాలు రావట్లేదు అని అంటే యూ కెన్ ట్రై పర్మనెంట్ రెసిడెన్సీ. సో ఇక్కడ నుండి రావట్లేదు అని అంటే ఎందుకు రావు అని అంటే, సో వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూ కానీ సో ఏమన్నా అటు ఇటు అవ్వచ్చు. సో పర్మనెంట్ రెసిడెన్సీ అనేది స్టేట్స్ నామినేషన్ ఇస్తాయి, స్టేట్ స్పాన్సర్షిప్ ఇస్తాయి. సో
ఎవరికైనా పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ మీరు అక్కడికి వెళ్ళాక మీరు ఓన్గా జాబ్స్ వెతుక్కోవచ్చు, లేదు అంటే విత్ F4MG త్రూ మేము జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాం. ఓకే, అలాగే ఈ పర్మనెంట్ వీసా రావాలి అంటే ఫండ్స్ చూపించాల్సిన అవసరం ఉంటుంది? ఫండ్స్ చూపించాల్సిన అవసరం ఉంది మేడం. కొన్ని కేటగిరీలలో ఫండ్స్ చూపించాలి, కొన్ని కేటగిరీలలో ఫండ్స్ చూపించాల్సిన అవసరం లేదు. మీ దగ్గరకు వస్తే మీరు వీసా హామీ ఇస్తారా? F4MG త్రూ వీసా హామీ అంటే 95% అప్లికేషన్ పాసిబిలిటీ అవుతుంది అంటేనే మేము తీసుకుంటాం, కాదు అంటే తీసుకోం. సో మేము వీసా అష్యూరెన్స్ కూడా ఉంటుంది. బట్ అంటే ఫస్ట్ మీట్లో చెప్పగలుగుతారా? చెప్తాం మేడం, ఎందుకంటే వీ హ్యావ్ ఓన్ సాలిసిటర్స్ కాబట్టి మేము ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఏదో నార్మల్గా 3000 తీసుకొని 5000 తీసుకొని ఎవాల్యుయేట్ చేసి సార్ కంగ్రాచులేషన్స్ సార్ మీకు వస్తుంది అని మేము చెప్పాం. ఎందుకంటే ఎవాల్యుయేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఫ్రీ ఎలా అంటే మేము వన్స్ మేము క్లయింట్ వచ్చిండు అని అంటే వాళ్ళ రెజ్యూమ్ చూసి మేము ఆస్ట్రేలియాకి మా ఎక్స్పర్ట్స్ లీగల్ టీమ్ అండ్ తర్వాత మారా ఏజెంట్స్ కానీ సాలిసిటర్స్ కానీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. సో వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు వితిన్ 24 to 48 అవర్స్లో ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకు ప్రీవియస్ ఈ ప్రొఫైల్కి మా దగ్గర వీ హ్యావ్ డన్ ఆల్రెడీ 4500 వీసాస్. సో ఈ ప్రొఫైల్కి ఆల్రెడీ మేము చేసిన ప్రొఫైల్స్కి ఏమైనా క్రిటికలైజేషన్స్ ఉన్నాయా, ఒకవేళ ఈజీ ఎంతవరకు రావచ్చు, ఏమైనా టఫ్ అయ్యే ఛాన్స్ ఉందా, సో అది చూసి వీళ్ళకు వచ్చే ఛాన్స్ 95% ఉన్నది అని అంటే మేము చెప్తాం. సో ఉన్నది 95% మీరు అప్లై చేసుకోవచ్చు అంటే వీ విల్ టేక్ ది అప్లికేషన్, అదర్వైజ్ వీ డోంట్ టేక్ అప్లికేషన్. వీ హ్యావ్ టు టెల్ టు దెమ్ మీ అప్లికేషన్ కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టున్నది, సో వీ డోంట్ టేక్ ఎనీ అప్లికేషన్స్ అని చెప్తాం. సో మనీ కూడా వేస్ట్ కాదు, ఎందుకంటే వన్స్ తీసుకున్నాక తర్వాత అవ్వలేదు అది ఇదని అవుతుంది, అష్యూరెన్స్ ఉంటుంది. మీ దగ్గరికి వచ్చేప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి రెజ్యూమ్ తో పాటు? మా దగ్గరికి వచ్చేసరికి రెజ్యూమ్ అండ్ వాళ్ళ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు, మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏ క్లాసెస్లలో అవుతుంది, ఏ ప్రోగ్రాంలో అవుతుంది. ఒకవేళ 23 నుంచి 44 మధ్యలో ఉన్నారు అంటే పర్మనెంట్ రెసిడెన్సీ చేసుకోవచ్చా, లేదు అంటే NLJ అనే ప్రోగ్రామ్ ద్వారా మీరు ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదు సార్ మా దగ్గర కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్నది మాకు ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నదా అని అంటే ఆఫ్టర్ వీసా పేమెంట్స్ కూడా ఉన్నాయి మేడం, డెఫినెట్లీ. మీరు ఇంతకుముందు కెరీర్ గ్యాప్ గురించి అయితే చెప్పారు. ఒకవేళ ఫీల్డ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే కొంతమంది ఎడ్యుకేషన్ ఒకటి చేస్తారు, ఒక జాబ్ చేస్తారు, కానీ మళ్ళీ వాళ్ళు ఏదైతే చదివారో అందులోకి వెళ్ళాలి అని అనుకునే టైంలో మీ దగ్గర మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మేడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ చదువుతారు, బ్యాంకింగ్లో చేస్తారు, ఐటీ ఫీల్డ్ చదువుతారు, నాన్ ఐటీలో చేస్తారు. సో డిఫరెంట్ చదివిన చదువు ఒకటి ఉంటుంది, మనం చేసిన ఉద్యోగం ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3+ years ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. సో మనం చదివిన చదువు ఒకటి ఉండి మనం చేసిన ఎక్స్పీరియన్స్ ఇంకొకటి ఉన్నా పర్వాలేదు. ఎందుకు అని అంటే ఒక 3 years కానీ 5 years కానీ 7 years కానీ 10 years కానీ ఎక్స్పీరియన్స్ ఉండే దానికి ఏ విధంగా మనం పర్మనెంట్ రెసిడెన్సీ చేయొచ్చు, దాన్ని ఏ విధంగా మనం ఎక్స్పీరియన్స్ చూపించవచ్చు అని అంటే డెఫినెట్లీ మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం మనము పర్మనెంట్ రెసిడెన్సీ చేసుకోవచ్చు. ఒకసారి రిజెక్షన్ అయిందనుకోండి వీసా, మళ్ళీ అప్లై చేయొచ్చా? ఎంత గ్యాప్ తీసుకొని అప్లై చేయాలి? చేయొచ్చు మేడం. ఒకసారి వన్స్ రిజెక్షన్ అయింది అని అంటే ఒక 3 months తర్వాత అప్లై చేయాలి. ఎందుకు అని అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎంబడెంబడే వితిన్ 15 daysకు 20 daysకు మళ్ళీ అప్లై చేస్తారు. సో వీసా కాన్సులేట్లో కానీ వీసా ఆఫీసర్ కానీ దే షుడ్ నో, ఎందుకు అంటే వీళ్ళు పదే అప్లై చేస్తున్నారు అని చెప్పేసి ఓన్లీ ఫర్ వీసా కోసం అప్లై చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు రిజెక్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 3 months గ్యాప్ ఉన్నది అని అంటే మనము డెఫినెట్లీగా మళ్ళీ లాంచ్ చేయొచ్చు. సో 3 months గ్యాప్ తర్వాత మనము అప్లై చేసినాము అని అంటే వీసా వచ్చే ఛాన్సెస్ మళ్ళీ ఉంటుంది మేడం, రాదు అని అట్లా ఏం లేదు. సో వస్తుంది వీసా వచ్చే ఛాన్సెస్. అంటే ఏ రీజన్స్ తోని రిజెక్ట్ చేస్తారండి? వీసా రిజెక్షన్స్ వచ్చేసి 3 types ఆఫ్ రిజెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పోలీస్ క్లియరెన్స్ అవ్వకపోతే, పోలీస్ క్లియరెన్స్ రాకపోతే, తర్వాత మెడికల్ ఇష్యూయన్స్ ఏమన్నా ఉంటే, తర్వాత పీటీఈ కానీ ఐఎల్స్ కానీ ఎగ్జామ్ రాకపోతే. సో పీటీఈ ఐఎల్స్ ఎగ్జామ్ రావట్లేదు అని అంటే దానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి మేడం. కంప్లీట్ పీటీఈ వల్లనే పోతుంది అని కాదు, కాకపోతే 65 score మ్యాండేటరీ ఎందుకు అంటున్నాము అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే సార్ మాకు 4.5 ఉంది, ఐఎల్స్లో 5 ఉంది, 5.5 ఉంది, వస్తుందా అని అంటారు. సో అట్లా రాదు, ఎందుకంటే ఐఎల్స్లో 6+ బ్యాండ్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా గవర్నమెంట్ సైట్లో అప్లోడ్ చేసినారు 6+ బ్యాండ్ ఉంటేనే వాళ్ళకు వస్తుంది. సో చాలామంది ఏంటంటే మేము 4.5 ఉన్నా చేస్తాము, మేము 5.5 అంటే వీటి గురించి అసలు తెలియని వాళ్ళకి ఒకసారి చెప్తారా వాట్ ఈస్ ఐఎల్స్? సో ఐఎల్టీఎస్ కానీ పీటీఈ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎగ్జామ్స్ మేడం. సో ఎందుకు ఈ ఎగ్జామ్స్ మాత్రమే తీసుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాడ్యుయేట్ ఉంటుంది,
ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేదంటే ఫ్రెష్ ఇంజనీర్స్ ఉంటారు. సో వీళ్ళు స్కిల్డా కాదా అని అంటే మనం ఎడ్యుకేషన్ చేస్తాం. సో ఇండియాలో కానీ ఇంకా అవుట్ సైడ్ ఎక్కడైనా ఎడ్యుకేషన్ చేస్తాం. సో ఈ ఐఎల్స్ పీటీ అనే ఎగ్జాము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినారు అని అంటే దేనో వీళ్ళు స్కిల్డ్ పీపుల్స్ అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. సో మనకున్న గ్రాడ్యుయేట్ ఎక్స్పీరియన్స్ ఈ ఎగ్జామ్ త్రూ వాళ్ళు మనకు పర్మనెంట్ రెసిడెన్సీ కానీ అక్కడ వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ ద్వారా మనము అప్లై చేసినాము అని అంటే మనకు వీసా 100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది ఏంది అని అంటే మనకు ఐఎల్స్ కానీ పీటీ కానీ లేకున్నా కానీ మనం చేస్తాము అని అంటారు. అది 100కు 100 ఇంపాసిబుల్. ఎందుకంటే వితౌట్ ఎగ్జామ్స్ ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెస్ ఏంటంటే ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాల్సి ఉంటుంది, ఎలా ఉంటుంది? ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ముందు అవసరం లేదు మేడం. ఎందుకంటే కంప్లీట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అయ్యాక, తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ అయ్యాక, స్కిల్ అసెస్మెంట్ అయ్యాక మనకు అట్లీస్ట్ ఒక 3 to 4 months టైం ఉంటుంది. సో దాని తర్వాత మనము ఎగ్జామ్ ఇవ్వచ్చు. సో చాలా మంది ఏంటి అని అంటే ఐఎల్స్ మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ అని అంటే యూ టేక్ పీటీ. సో పీటీలో ఏంటి అని అంటే 65 స్కోర్ లేకున్నా, సో 24 నుంచి 35-36 years ఉన్న వాళ్ళకి పీటీ స్కోరు ఈచ్ బ్యాండ్ కాంపిటెంట్ కానీ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మనము చెయ్యొచ్చు. సో 38-39 దాటింది అని అంటే డెఫినెట్లీ దే నీడ్ 65 స్కోర్ మేడం. సో 38 బిలో ఉన్న వాళ్ళు ఈచ్ బ్యాండ్లో కొంచెం తక్కువ అటు ఇటు స్కోర్ వచ్చినా కానీ వాళ్ళకు పర్మనెంట్ రెసిడెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈజీ ఉంటుందండి ప్రాసెస్ వచ్చేసి ఈజీగానే ఉంటుంది మేడం. ఎందుకు అని అంటే ఈజీ అని చెప్పలేము, క్రిటికల్ అని చెప్పలేము. ఎందుకు అని అంటే డిగ్రీ ఉండి ఇంజనీర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది డెంటిస్ట్ ఉంటారు, బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు ఉంటారు, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, తర్వాత చెఫ్స్ ఉంటారు, కుక్స్, చాలామంది ప్రొఫెషనల్స్ ఉంటారు. అట్లీస్ట్ ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు ఏంది అని అంటే నేను ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్ స్కోర్ వస్తుందో లేదో, సో మీరు ఏం వరీ కాకండి. ఎందుకు అని అంటే ఐఎల్స్ రాస్తే 6 band అనేది మ్యాండేటరీ, బట్ బెటర్ గో పీటీ. ఎందుకు అని అంటే పీటీలో ఈచ్ బ్యాండ్ 50+ స్కోర్ గెయిన్ చేసారు అని అంటే డెఫినెట్లీ ఆస్ట్రేలియాకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐఎల్స్కి పీటీకి డిఫరెంట్ ఏంది అని అంటే ఐఎల్స్ కూడా ఓకే, ఐఎల్స్ బెటర్, పీటీ బెటర్. సో ఐఎల్స్లో ఏంటంటే ఈచ్ బ్యాండ్లో 6 రావాలా. సో ఎవరికైనా స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్, రైటింగ్లో ఏ ఒక్క బ్యాండ్లో కొంచెం స్కోర్ అటు ఇటు వచ్చినా కానీ పీటీ ఐఎల్స్ మళ్ళీ తీసుకోవాలి. సో పీటీలో అట్లా అవసరం లేదు మేడం. ఎందుకు అని అంటే స్పీకింగ్లో కానీ, లిజనింగ్లో కానీ, రీడింగ్లో కానీ, రైటింగ్లో కానీ కొంచెం స్కోర్స్ అటు ఇటు అయినా కానీ పీటీ ఓవరాల్ స్కోర్ చూస్తారు. సో చూసి అప్పుడు మనం పర్మనెంట్ రెసిడెన్సీకి చేయొచ్చు. స్టూడెంట్ వీసా నుంచి పర్మనెంట్ రెసిడెన్స్కి మారే అవకాశం ఉందా? స్టూడెంట్ వీసా నుండి పర్మనెంట్ రెసిడెన్సీకి మార్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎందుకు స్టూడెంట్ పైన వెళ్తే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, పిఆర్ మీద వెళ్తే చాలా తక్కువలో మనం మైగ్రేట్ కావచ్చు అని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆస్ట్రేలియాలో యాన్ అండ్ యావరేజ్ ఏ యూనివర్సిటీకి వెళ్ళినా 30 lakhs 25 నుంచి 30 lakhs యూనివర్సిటీ ఫీజు అయితే అవుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒక పొరపాటు ఇక్కడ నుండి 30-35 lakhs యూనివర్సిటీ మీద వెళ్తున్నారు. ఎందుకంటే వీసా కావాలంటే అట్లీస్ట్ ఒక 30 lakhs 35 lakhs ఉన్న యూనివర్సిటీస్కి వెళ్తే వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక కొన్ని కన్సల్టెన్సీల త్రూ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ నుండి వెళ్ళడం వీసా కోసం 30-35 lakhs యూనివర్సిటీస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ లోకల్ కన్సల్టెన్సీలను వీళ్ళని పట్టుకొని 12 lakhs 15 lakhs ఉన్న కోర్సెస్కి మారిపోతున్నారు. సో ఇది చాలా తప్పు. ఎందుకు అని అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు పర్మనెంట్ రెసిడెన్సీ రావడానికి అది పాసిబిలిటీ కాదు ఇంకా. సో వీసా కోసం ఒక ప్రయత్నం చేస్తారు, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫీజు కట్టలేము అనే పొజిషన్లో ఉన్నప్పుడు కంప్లీట్ యూనివర్సిటీ చేంజ్ చేస్తున్నారు, కంప్లీట్ ఫీజు చేంజ్ చేస్తున్నారు. సో మీరు యూనివర్సిటీ చేంజ్ అయినప్పుడు, మీరు ఫీజు చేంజ్ చేసినప్పుడు గవర్నమెంట్కు తెలీదా? వాళ్ళకి తెలుస్తుంది. సో ఎప్పుడైతే మీరు పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేస్తారో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆస్ట్రేలియాలో ఇవి చాలా జరుగుతున్నాయి మేడం. చాలా మంది స్టూడెంట్స్ తెలియక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీస్ కూడా ఏం చేస్తాయంటే స్టూడెంట్ అంటే ఈజీ అండి, చాలా ఈజీగా మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు అని అంటారు. సరే ఓకే, ఈజీ, నేను కాదన్నట్లే, యాజ్ ఏ కన్సల్టెంట్ ఐ నో ఈజీ. కాకపోతే ఏంది అని అంటే ఆ ఈజీలో మీరు వెళ్ళే ప్రయత్నంలో 30 నుంచి 40 lakhs యూనివర్సిటీకి పెడుతున్నారు, ఒక 20-25 lakhs లివింగ్ ఎక్స్పెన్సివ్ పెడుతున్నారు, 50 lakhs ఈ 2 yearsలో ఆగిపోతుంది. సో మిగిలిన పిఎస్డబ్ల్యూ అని ఉంటుంది, పోస్ట్ స్టడీ వరకు,
దాంట్లో మీరు మళ్ళీ ఒక యావరేజ్గా మంత్లీ ఒక 1 lakh పెట్టినా కానీ 48 నెలలకు మళ్ళీ ఒక 50 లక్షలు అవుతాయి. సో ఇవి ఒక 50 అవి ఒక 50 అంటే 1 CR పెట్టినా కానీ మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. మరి అదేదో ఇక్కడ నుండే 9 to 12 months వెయిట్ చేయండి, వెయిట్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీ త్రూ వెళ్ళండి. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మేడం, మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేసేంత బడ్జెట్లో అయిపోతుంది. కాకపోతే మనకు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీగా పర్మనెంట్ రెసిడెన్సీ త్రూనే వెళ్ళండి. ఎందుకంటే లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మనం అక్కడ మాస్టర్స్ చేయడం వల్ల మనకు ఒక పేపర్ మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే మీరు అట్లా చేయాలనుకుంటే మన ఇండియాలో కూడా చేయండి, పర్వాలేదు. ఎందుకంటే ఇండియాలో చాలా IIM కానీ IITs కానీ MBA కానీ మాస్టర్స్ చాలా ప్రొవైడ్ చేస్తున్నాం. మన ఇండియన్ స్టాండర్డ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. సో మాస్టర్స్కే వెళ్ళాలా అని అంటే ఒకవేళ రియల్గా మీకు అబ్రాడ్లో చదివే ఇంట్రెస్ట్ ఉన్నది, నేను అక్కడ రీసెర్చ్లో చేయాలి అని అంటే డెఫినెట్లీగా మీకు 100% కాన్ఫిడెంట్ ఉంది నేను అబ్రాడ్లో చదవాలంటే చదువు కోసం అయితేనే వెళ్ళండి. లేదు నేను సెటిల్ అవ్వాలి, నేను నా ఫ్యామిలీని, చాలామంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు మేడం, ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలనే కోరికతోని ఏ విధంగా ఈజీగా వెళ్ళాలని కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవుతాయి. సో చాలామంది ఏంది అని అంటే కన్సల్టెన్సీస్ రాంగ్ గైడ్ కూడా చేస్తాయి. సో ఎందుకంటే మీరు అంటే చాలా చక్కగా వివరించారు. F4MGని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, ఒక చిన్న చెప్తాను. సో F4MG త్రూ ఎవరైనా మీకు బడ్జెట్ ఇబ్బంది ఉన్నది అని అంటే మా దగ్గరకు వస్తే మీకు ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో చాలామంది ఏమనుకుంటారు అంటే పర్మనెంట్ రెసిడెన్సీకి చాలా డబ్బులు అవుతాయి, మేము అంత ఎఫర్ట్ చేయలేము అని అంటే మీకు ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటి ఏంటి అని అంటే NLG ద్వారా మేము మీకు ఆఫ్టర్ వీసా పేమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైనా దీన్ని వినియోగం చేసుకోండి. ఎవరైనా ఆస్ట్రేలియాకు వెళ్ళాలనుకుంటే ఇది ఒక శుభ అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.